చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. నేనైతే ఎస్పీ గారికి ఒకటే మనవి చేస్తున్నా, నిజాయితీగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి. అదేదో విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో, లోకేష్ బాబు గారి నుంచి ఫోన్ వస్తుందో, ఇవన్నీ మాత్రం పట్టించుకోవద్దు. నిజాయితీగా చిత్తశుద్దితో ఎంక్వైరీ చేసి ఎవరైతే మా ఇంటి మీదకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. ఇళ్ల మీదకి రౌడీలను పంపించి ఇళ్లంతా ధ్వంసం చేయడం కరెక్టేనా? నువ్వేదో మాట్లాడుతుంటావు కదా డయాస్ ఎక్కి, పవన్ కళ్యాణ్ గారు దీనికి చెప్పండి సమాధానం. ఇది చేయడం న్యాయమేనా? ఎందుకు మాట్లాడడం లేదు? మీరు డిప్యూటీ సీఎం అయిపోతే సరిపోతుందా? ఇంటికి పరిమితం అయిపోతే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమీ చేయకపోయినా కూడా అబండాలు మా మీద వేసి ఆ పచ్చ పత్రికల్లో, ఎల్లో మీడియాలో రకరకాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. ఈ రోజు మీరు చేసింది ఏంది? మేమైతే మా హయాంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి చేయలేదు. ఎక్కడైనా పాలిటిక్స్ అనేవి ఉంటే రాయలసీమలో ఏదన్నా వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదన్నా కొట్టుకున్నారేమో గాని మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటివి జరగలేదు. కొత్త సంస్కృతి తీసుకొచ్చారు నెల్లూరు జిల్లాలో. నాకు తెలిసి నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటివి జరగలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఈ విధంగా ఇంటి మీదకి దాడి చేయడం. డబ్బుందని కదా ఆ అహంభావం ఎందుకు, అంత పొగురెందుకు? ఇవ్వమనండి. నేను మాట్లాడాను నిన్న సాయంత్రము, ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ ఇవ్వమనండి. అది చూసుకొని మేము కూడా ఇస్తాం. అదే జరగాలి ప్రజాస్వామ్యంలో. ఇదేంది ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయడము, చంపేయడము, బెదిరించడము? ఆ పెద్ద ఆమె ఎంత బాధపడుతుంది? 80 ఏళ్లు దాటాయి ఆమెకి. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. 61 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏమి సాంప్రదాయం ఇది? ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కాంట్రాక్టరు, వ్యాపారవేత్త, మీరు మా పార్టీలో ఉండి అవతలకి వెళ్లారు. ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. నేను నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో మాట్లాడిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, వెనక్కి తీసుకోను. మీ జీవిత చరిత్ర, మీ చరిత్ర అంతా చెప్పాను నిన్న సాయంత్రం. కాదా? నువ్వు ఎక్కడున్నావు తల్లి? ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకోకముందు ఏం జరిగిందో తెలీదా? రాష్ట్రమంతా తెలుసు నీ విషయము, నీ క్యారెక్టర్ విషయం. ఈ పని చేయిస్తారా? ఎవ్వరం భయపడే ప్రసక్తే లేదు. ఇకనైనా బుద్ధులు మార్చుకొని ప్రవర్తించండి. మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఈమె చేసినట్లుగా చెప్పుకోవడం, పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, మేమే ప్రారంభిస్తాము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి మేము కూడా కౌంటర్ ఇచ్చాము. మరలా నిన్న 7వ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అందులో నేను ఆమె మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చాను. ప్రోగ్రాం అయిపోయింది, ఇంటికి వచ్చాము. నేను, నా కుమారుడు బయట వెళ్ళాము. కరెక్ట్ గా వచ్చి ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటివి మేము చూడలేదు. మామూలుగా విమర్శించుకుంటాం. మేము గాని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు గాని 40 సంవత్సరాలు మేము ఇద్దరం ఫైట్ చేసుకున్నాం. కానీ హత్యలు చేసుకోవడము, ఇళ్ల మీద దాడులు చేయడము మేము ఎప్పుడు చేయలే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను గాని ఉండుంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. దాంట్లో అనుమానమే పడలేదు. మేము ఒక 10 నిమిషాలు బయట వెళ్ళాము. నా కుమారుడు రజత్ రెడ్డి, నేను బయట వెళ్ళాము. కరెక్ట్ గా 9 గంటలకు వచ్చి ఇళ్లంతా పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, నాకు పలకరించినారు. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం మాకుంది. డబ్బుంది కదా అనేసి రెచ్చిపోయి ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు.